క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా పక్షమున నా కార్యములను సఫలము చేయను. నా పక్షమున కార్యమును సఫలము చేసే దేవుడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కుడివైపున ఉన్నాడు, నేను కదల్చబడను. అదే మాటను పేతురు కూడా చెప్తున్నాడు. యెహోవా నా కుడివైపున ఉన్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు. నిజంగా దేవుడు ఎవరి వైపు అయితే ఉంటున్నారో వారికి విజయం ఉన్నది, వారికి సక్సెస్ ఉన్నది. నీ వైపు ఈరోజు ప్రభు ఉంటున్నాడు. నీ పక్షమున ప్రభు ఉండి నేను గొప్పగా హెచ్చించబోతున్నాడు. నీ పక్షమున ఉన్నది మనిషి కాదు. నీ పక్షమున ఉన్నది ఏదో సాధారణమైన వ్యక్తులు కాదు. నీ పక్షమున ఈరోజు ఉన్నది భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రములను, అండ సరాసరములను సృష్టించిన దేవాది దేవుడే ఈరోజు నీ పక్షమున ఉన్నానని మాట ఇస్తున్నాడు. కాబట్టి మన పక్షమున ప్రభు ఉంటే మన కార్యములన్నీ కూడా విజయవంతము జరుగుతాయి. నీకు ఏది కావాలి? ఉద్యోగం కావాలా? నీ వ్యాపారంలో సక్సెస్ కావాలా? లేకుంటే మంచి గృహాన్ని నిర్మించుకోవాలా? లేకపోతే నీకు ఆస్తులు, అంతస్తులు కావాలా? లేకపోతే నీకు ఏది కావాలి? నువ్వేది నీ చేసే ప్రతి పనిలో ఒక సక్సెస్ కావాలంటే ప్రభు చెప్తున్నాడు, నేను నీ పక్షమున ఉన్నాను. ఎస్, నేను నీ పక్షమున ఉన్నాను కాబట్టి నీ కార్యములన్నీ నేను సఫలం చేస్తాను. ప్రియా దేవుని బిడ్డ, నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిండార్లుగా గొప్పగా హెచ్చించబోతున్నాడు. కారణం, ఈరోజు నీ కుడి చేతిని పట్టుకొని నీ పక్షమున నేనున్నాను, నీతో నేనున్నానని ప్రభు మాట ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? దేనికి దిగులు పడకండి, దేనికి చింతించకండి. మీతో కూడా, నాతో కూడా, మన పక్షమున, మన వైపు ప్రభు ఉన్నాడు. మనకే విజయము. మనుషులు చూసే రీతిగా చూసే దేవుడు కాదు. లోకము చూసే రీతిగా చూసే దేవుడు కాదు. మన పక్షమున ఆయన ఉంటే, ఆయన జయించాడు కాబట్టి ఆయన జయాన్ని, ఆయన విజయాన్ని ప్రభు మనకు కూడా ఇస్తాడు. మనము ఆయన పక్కన ఉండి, ఆయనతో ఉండి, ఆయన ఇచ్చిన విజయాన్ని పొందుకొని ఆనందించుదాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడలు మా అందరి పక్షమున మీరుండి మాకొక సక్సెస్ఫుల్ జీవితాన్ని, విజయవంతమైన ఒక జీవితాన్ని ఇచ్చి దీవించి ఆస్వాదించి గొప్ప కార్యములు చేయుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.